సో రెడ్ ఈజ్ బ్లూ అని, బ్లూ ఈజ్ బ్లాక్ అని, బ్లాక్ ఈజ్ వైలెట్ అని అట్లా. సో ఇన్ ఎ సేమ్ మేనర్ నాట్ జస్ట్ కలర్స్, ఈవెన్ ఇంకా కొన్ని పదాలు కూడా ఉంటాయి. ప్లీజ్ రైట్ డౌన్. సో పీకాక్ ఈజ్ P, and if peacock is P, and if P is T, if T is, if అనే కండిషన్స్ లేకుండా కొన్నిసార్లు డైరెక్ట్గా ఇచ్చేస్తారు. పీకాక్ ఈజ్ P and P is T and T is book, and book is pen, and pen is dog. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత they'll ask you, so Rajesh is writing a letter with or by, so by which he will write, దేంతో రాస్తాడు అంటే ఇక్కడ యాక్చువల్గా పెన్, కానీ మనం చెప్పాల్సింది డాగ్, బికాస్ పెన్ ఈస్ డాగ్. సో ఎస్టర్డే కలర్స్ ఏదైతే చెప్పామో అలానే, లేదా ఇవి కాదు, ఈ పదాలు కాదు, ఇంకా వేరేవి ఇస్తారు. సో few words will be given, it's a cyclic order. ఎట్లా Maruti is known as Hyundai, Hyundai is known as Tata is known as Scorpio is known as, so it's again cyclic, right? And colors ఒకవేళ ఇస్తే మీకు తెలిసిందే. సో blue is known as black is known as white is known as red is known as green is known as, సో ఇట్లా సైక్లిక్ ఇచ్చేసి వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ స్కై అంటాడు. స్కై ఈజ్ అ బ్లూ, రైట్? బ్లూ అంటే ఏం చెప్పామో సో దాన్ని తీసుకొని వచ్చేసి ఆన్సర్ చెప్పేస్తాం. సపోజ్ అలా కాదు, సో ఇట్స్ ఎ వాట్ ఈజ్ ద లీఫ్ కలర్ అంటాడు. లీఫ్ అంటే గ్రీన్, కానీ గ్రీన్ అని చెప్పకూడదు. గ్రీన్ అంటే ఏంటో చెప్పుంటాము, సో అది చెప్పాల్సి వస్తుంది. సో అలా అన్ని తిరకాసుగా ఉంటాయి. సో ఇఫ్ దట్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box. So BAT bat is coded as, inko question, BAT bat is coded as YZZ, then tag will be coded as, so this is very fast. నాకు ఆన్సర్ చెప్పగలుగుతారని నేను అనుకుంటున్నా. come on, type in the comment box. That's it, very very simple, because again this is B అనేది 2, Y అనేది 25 కాబట్టి, సో దిస్ ఈజ్ అగైన్ యాడ్ చేస్తే 27. సో T అండ్ G మీకు యాడ్ చేస్తే 27, సబ్స్ట్రాక్ట్ చేస్తే 27, సారీ 13 వచ్చేది. T అండ్ Gనే, Gకి T, సో GTZ, దట్స్ ఇట్. సో GZT. మాధవి, వెరీ గుడ్. మాధవికి ఒక లైక్ వేయండి, శివాకి ఒక లైక్, అండ్ రేష్మాకి ఒక లైక్. కమాన్, నెక్స్ట్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో PEA is coded as N R C, NRC, then book is coded as. Come on, very faster. ఫస్ట్ మీ మైండ్కి ఏమి తడుతుందో కమాన్ టైప్ దట్ ఫస్ట్, దెన్ లేటర్ మనం ఆన్సర్ చేసేదానికి ప్రయత్నిద్దాం. సో రేష్మా ఈస్ టెల్లింగ్ ఇట్స్ అన్ ఆపోజిట్ లెటర్. హౌ ఇట్ ఈస్ ఆపోజిట్ లెటర్? ఏ విధంగా ఆపోజిట్ లెటర్ అమ్మా? యా, ఫస్ట్ ఎస్ కమాన్. A to M and yeah, reverse నుంచి N to Z. దట్స్ ఇట్, వెరీ సింపుల్, వెరీ గుడ్. సో ఏం చేస్తున్నామంటే P ఈజ్ 16 అండ్ N ఈజ్ 14. ఇది ఆలోచిస్తారు జనరల్గా, ఓకే. అండ్ ఈ దగ్గర మనం జనరల్గా కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడే. అండ్ A ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 3. సో ఇది రిలేట్ అవుతుంది కదా అని మనం విల్ బి ఇన్ కన్ఫ్యూజన్. కానీ మనం ఆలోచించింది ఏంటి అంటే ఒకసారి క్రాస్ కూడా చూడండి. 16 minus 3, 16 minus 3 is 13. 16 minus 3 is 13. That is, it's an again difference is 13. Difference 13 code. Difference 13. సో సమ్ ఏ విధంగా అయితే 27 ఉందో డిఫరెన్స్ 13 అనేది కూడా చాలా వరకు వచ్చే క్వశ్చన్స్ ఇవి, రైట్?
అండ్ అలానే పిఈ ఈ వచ్చేసి 5, ఆర్ వచ్చేసి 18, ఆర్ వచ్చేసి 18, 5 and 18 డిఫరెన్స్ అగైన్ ఇట్స్ 13. సో PEA it's NRC and BOOK book. So come on, OYYX. So OYYX. So ఇప్పుడు గమనిద్దాం. So K is 11th letter, X is 24. So they are in opposite, right? So it's -13. O అంటే it's a 15, 25 అనేది Y. వైకి 25కి వైకి 15కి మళ్ళీ దే ఆర్ నాట్ ఆపోజిట్, రైట్? సో ఓ అంటే మాత్రం వై కాదు, ఇది కాదు. ఓ అంటే 15కి బి వస్తుంది, 15కి బి వస్తుంది బికాస్ 15 - 2 ఈజ్ 13. సో బీ కేర్ఫుల్. అండ్ బి అంటే మళ్ళీ ఓ వస్తుంది. బి అంటే ఓ అన్నప్పుడు ఓకి బీనే కదా, ఇక్కడ ఆలోచించాం కదా, right? So OBBX. If you are clear, type CLR in the comment box. I'll repeat again as Johar is asking to explain again. So very simple. The value of K here is 11, this is 15, this is 15 and this is 2. So difference నాకు 13 రావాలి అంటే 2 ఉంటే 15th letter రాస్తేనే నాకు difference 13 వస్తుంది because 15 - 2 is 13. అండ్ ఓ అని రాస్తే ఓకి బి అనేదే వస్తుంది బికాస్ 15 - 2 ఈజ్ అగైన్ 13. Sir, సో ఎస్ శివ, that O should be placed in the last just now, sir. యా దట్ ఈస్ క్లియర్. సో రాయాల్సింది వచ్చేసి 13 అండ్ దిస్ షుడ్ బి బి అండ్ దిస్ షుడ్ బి వాట్స్ దట్ కే ఈజ్ 11 అంటే మళ్ళీ వాట్ ఈజ్ ద డిఫరెన్స్? 11 దేంట్లో నుంచి తీసేస్తే నాకు 13 వస్తుంది అంటే 24th letter X. బట్ here it is 2, here it is 2, it's a 24. బట్ నేను క్రిస్ క్రాస్ చేశా కదా, ద పాయింట్ ఈజ్ రైట్. సో క్రిస్ క్రాస్ చేశా కాబట్టి ఫస్ట్ X, నెక్స్ట్ B, నెక్స్ట్ B, నెక్స్ట్ O. సో దిస్ ఈజ్ ద కోడ్ బికాస్ BOOK. So and that's it. So if this is clear, type CLR in the comment box. Johar. Absolutely. So moving to the next. Shiva is coded as Z E R H. Okay, and next Johar is coded as, come on, type the answer. I am just waiting for you. I am just waiting for your answer. IJSL Z S L K. Not K, sir. Q. Okay. Now we will try to justify the answer. So here first S is the 19th letter. S is 19th letter. So and here it's a Z. Z is 26th letter. So how I am connecting 19 plus 7? But what about I and E? So this is not going to match. So if it is like that, A E I O U. So if it is like that, so reverse vowel. Even we should think like that. But what about A and H? So they are not relating. So this can be the, again we will check the coding and the decoding in a reverse also. So this is 8th letter, 8 and 19. If I add, I am getting 27. Yes, 19 plus 8, I will get 27. And 9
and this is 18. 18 plus 9. 18 plus 9. Again I will get 27. Right? And again 22 and 5. Again I am getting. So what is happening? The reverse order. The reverse order. And addition is 27. So J should be related. J should be related to Q. 10 plus 17 is 27. I is 9. 9 plus R. So R is coded as I. R is coded as I. So both should be coded. One is coded to the other. Right? So A and Z and O and L and H and S. So everything is coded in a reverse order. If that is clear, type CLR in the comment box.